అమియ నిమాయి. హరే కృష్ణ. స్వాగతం అందరికీ. మనం ఇప్పుడు అమియ నిమాయి అమియ గౌరాంగ మందిర్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా పెద్ద విగ్రహం, ఆల్మోస్ట్ 7 అడుగులు ఎత్తులో ఉన్నారు. చాలా దివ్యమంగళ స్వరూపము. ఈయన కలకత్తాలో ఉండేవాళ్ళు. మధుసూదన గోస్వామి పూజిత విగ్రహం అన్నమాట. అయితే ఎప్పుడైతే మధుసూదన గోస్వామి తను వాళ్ళు ఇక్కడికి బృందావన్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కలకత్తాలో ఉన్న వాళ్ళందరూ లేదు ఇది మధుసూదన్ గోస్వామి వాళ్ళకి చెందిన విగ్రహము, వాళ్ళ కొడుకు ఇప్పుడు బృందావన్లో ఉన్నారు కాబట్టి గౌరాంగాన్ని మీరు బృందావన్కి పంపించేయండి అని చెప్పేసి ఆర్డర్ వేశారంట. అలా కలకత్తా నుంచి గౌరంగా బృందావన్కి వచ్చేసారనమాట. జై గౌరాంగా, జై జై గౌరాంగా. నిమాయి గౌరాంగ మహాప్రభు की जय. అమియ నిమాయి గౌరాంగ మందిరం బృందావనం రాధా గోపీనాథ్ మందిరం తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ మందిరం ఉంటుంది. అమియ గౌరాంగ 1926లో వచ్చినట్టుగా ఇక్కడ ఉంది. తర్వాత శ్రీపాద్ గోపాల్ భట్ట గోస్వామి మహారాజ్, రాధారమన్ ఆవిర్భవించిన తర్వాత గోపీనాథ్ దాస్జీ మహారాజ్, తర్వాత దామోదర్ దాస్ గోస్వామి మహారాజ్. ఈ దామోదర్ దాస్ గోస్వామి మహారాజ్ సేవిత విగ్రహాలు అని చెప్పేసి చెప్పబడింది అనమాట. తర్వాత వాళ్ళ కొడుకైన మధుసూదన్ గోస్వామి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అమియ గౌరాంగ ఇక్కడికి వచ్చేసారనమాట. జై గౌరాంగ.